బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ గాజువాకలో ప్రమాదం జరిగింది. ఆటోనగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. వినీత ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పూర్తిగా చెలరేగి బస్సు దగ్ధమైంది. నైన్ ఐచర్ బస్సు అది సడన్గా మేము షోరూమ్ పట్టుకెళ్తున్నాం. 8 గంటల స్టార్ట్ అయ్యాము సిఆర్పురం. షోరూమ్ పట్టుకెళ్తుంటే ఇక్కడికి వచ్చేసరికి సడన్గా మంట వచ్చింది. బయట దిగుదామని చూస్తుంటే డోర్ లాక్ అయిపోయి మిర్రర్లో వచ్చి దూకడం జరిగింది. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఫైర్ ఆర్పడం జరిగింది. బస్సులో ఎవరు లేరండి? అప్పుడు బస్సులో ఎవరు లేరండి. షోరూమ్కి వెళ్తున్నాం మెయింటెనెన్స్, కానీ ఎలా జరుగుతుందో అనుకోలేదు. ఎంతవరకు నష్టం జరుగుతుంది? మొత్తం బస్సు మొత్తం కాలిపోయింది, ఏం లేదు. 1979 విశాఖ గాజువాకలో ప్రమాదం జరిగింది. ఆటోనగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, యాక్చువల్గా జరిగింది ఏమిటి? గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే కొద్దిసేపటి క్రితం విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రధానంగా ఆ టైంలో ఆ బస్సులో ఎవరూ లేకపోవడంతోనే పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు సర్వసాధారణంగా యాక్సిడెంట్ చోటు చేసుకోవడం, లేకపోతే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కూడా పరిపాటిగా మారుతున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సర్వీసింగ్ అనేది బస్సుల్లో పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడం వల్ల, వాటి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు గాజువాక ఆటోనగర్ నుండి జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఇది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు AP31UU1979 బస్ నెంబరు. ఈ బస్సు పూర్తిగా కూడా ఆటోనగర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫైర్ యాక్సిడెంట్ గురైంది. ఏంటంటే శ్రీహరిపురం అక్కడ సమీపంలో నుండి ప్రాంతంలో ఆటోనగర్ దగ్గర ఈ బస్సును సర్వీసింగ్ అంటే మెయింటెనెన్స్ కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నాగరాజు స్పష్టం చేశారు. ఇది వినీత్ ట్రావెల్స్ అని ఆ ట్రావెల్స్ బస్ ఇది. ఎవరి ఇయర్ కూడా దీనికి ఫిట్నెస్ అదేవిధంగా మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆటోనగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి ప్రాథమిక అంచనా. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం తోటి సిబ్బంది అంటే అక్కడ జరుగుతుంది. బస్సు పూర్తిగా మంటలను అదుపు చేయడం కూడా జరిగింది. అయితే బస్సు మాత్రం పూర్తి స్థాయిలో ఖాళీ బూడిదైన పరిస్థితి మనం చూడొచ్చు. ఆ టైంలో బస్సులో ఎవరు కూడా ప్రయాణికులు లేకపోవడం, పర్టికులర్ గా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇప్పుడు సమ్మర్ సీజన్ లో టూరిస్టులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ బస్సుని సర్వీసింగ్ కూడా ఇచ్చినట్టుగా డ్రైవర్ నాగరాజు ఇవ్వడానికి వెళ్తున్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి కూడా డ్రైవర్ నాగరాజు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడాను ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రయాణికులు పూర్తి స్థాయిలో భద్రత అనేది అత్యంత ఇంపార్టెంట్. రవాణా శాఖ కూడా బస్సుల ఫిట్నెస్ కానీ బస్సుల యొక్క సామర్థ్యం కానీ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తే తప్ప రోడ్డు మీదకి అనుమతించలేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రవాణా శాఖ కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది రమణ. థ్యాంక్ యూ. ప్రైవేట్ బస్